వెల్కమ్ టు కవిత కిచెన్. ఇక మనం చేయబోయే రెసిపీ పేరు ఆలు బోండా. కావాల్సిన పదార్థాలు: ఆలు ఉడకబెట్టుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి. మనం క్యారెట్ తురుము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి వేసుకోవాలి. ఇందులో కొంచెం కారం, కొంచెం సాల్ట్. నూనె పోసుకుందాం. వేడైనాక కొంచెం నూనె పోసుకొని పక్కకు పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, కొంచెం లైట్గా పసుపు, చిన్నగా చేసిన ఆలుగడ్డని ఇందులో వేసుకున్నాం. క్యారెట్ తురుము వేసుకున్నాం. ఇందులోనే క్యారెట్ తురుము, కొంచెం కారం, కొంచెం సాల్ట్. రౌండ్గా ఉండలు చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఉడకబెట్టిన వాటిని పక్కన పెట్టుకొని కొంచెం పిండిలో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొంచెం తగినంత, అంతే సరిపోతుంది. కొంచెం కారపొడి కొద్దిగా వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి కలుపుదాం. కొంచెం వేసుకున్న వాటిని మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ తగినంత పోసుకొని పెట్టుకొని మనం వేడైన తర్వాత ఆయిల్ పోసుకుందాం. ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి మంచిగా. ఎర్రగా కూడాలి ఇవి. బోండాలను తీసాంలో బోండాలు వేడివేడిగా వేసుకుంటే బాగుంటాయి. అప్పటికప్పుడు మనం శనగపిండితో ఇట్లా చేసుకొని తినచ్చు. ఇప్పుడు పూర్తయింది. ఒక్కసారి కొంచెం దించుకుందాం. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరెన్నో వీడియోలతో మేము ముందుకుంటాం.